ఈరోజు సింపుల్గా చేపల పులుసు చేసుకున్నామండి. దాని గురించి కావాల్సిన 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, 2 టమాటాలు చిన్నవి కట్ చేసి పెట్టాను, ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టానండి, కొంచెం కరివేపాకు తీసుకున్నాను. అలాగే ఈరోజు మెంతాకు వేసి చేపల పులుసు చేస్తున్నానండి. అలాగని మెంతికూర శుభ్రం కడిగి పెట్టాను. ఇంకోండి చేపలు కూడా కొంచెం ఉప్పు పసుపు కారం పెట్టానండి. చింతపండు నిమ్మకాయ సైజ్ అని చింతపండు కూడా నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ఈ టమాటా కొంచెం మిక్సీ పట్టుకుందామండి. 1 స్పూను అల్లం పేస్ట్ కూడా వేసేస్తున్నానండి. ఇందులోనే మిక్సీ పట్టుకుందాం. ఇవ్వండి కళాయి పొయ్యి మీద పెట్టుకొని 4 స్పూన్లు నూనె వేసానండి. అలాగే ఒక 1/2 చెంచా మెంతులు వేస్తున్నాను, 1 చెంచా జీలకర్ర వేస్తున్నానండి. ఈ నూనెలో ఈ మెంతాకు మొత్తం వేగాలండి, బాగా పచ్చివాసన పోయే వరకు. ఫస్ట్ మెంతాకు బాగా వేసుకోవాలి. మెంతాకు కొంచెం చేదు ఉంటుంది అంటారు కదండి, కొంచెం పచ్చివాసన పోయే వరకు నూనెలో వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసేస్తున్నానండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. ఇవ్వండి కొంచెం వేగింది కదా. ఇప్పుడు మనము ఉల్లిపాయ టమాటా మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా వేసేస్తున్నాను. వేసేసి కలిపేసుకుందామండి. ఇవ్వండి రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాను, కళ్ళుప్పు వేసాను, కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. వేసేసి కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఇంకోండి చూడండి టమాటా వేగిపోయింది కదా, ఉల్లిపాయ టమాటా. ఇప్పుడు కారం వేసుకుందామండి. ఇంకోండి 1 స్పూన్ కారం వేస్తున్నాను, 1 స్పూన్నర వేసానండి కారము. వేసాక కలిపేసుకొని 1 నిమిషం ఉంచుకొని చేప ముక్కలు పెట్టేసుకుందాం ఇందులో. ఇంకోండి కారం వేసాం కదా, వేసేసిన తర్వాత ఇప్పుడు చేప ముక్కలు పెట్టేసుకుందామండి. ఇలాగా పెట్టేసి మూత పెట్టాలండి. ఒక 2 నిమిషాలు మూత పెడదాం, కలపకూడదండి. ఇంకోండి చేపలు ఇలా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ మసాలాలో ఉన్న పక్క పైకి వచ్చేలాగా, ఈ పైది కిందకి వెళ్ళేలాగా ఇలాగా సెట్ చేసేసుకొని చింతపండు పులుపు వేసేసుకోవాలండి. చూడండి ఇలా అన్ని చేపలు మొత్తం ఇలాగే పెట్టేసుకోవాలి, టర్న్ చేసుకోవాలి. చూడండి ఇలా టర్న్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందులో చింతపండు పులుపు వేసేసుకోవాలండి. ఇంకోండి మీకు చింతపండు చూపించాను కదా, నీళ్లు తీసానండి, అవి వేసేస్తున్నాను. వేసేసి గరిటె పెట్టకూడదండి. గరిటె పెట్టకుండా మనము ఇలా అంటే మసాలా మొత్తం కలిసిపోద్ది. ఇంకోండి చూడండి కలిసిపోయింది కదా. ఇప్పుడు మనము ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఇంకోండి చూడండి పులుసు మరిగింది కదా. ఇలా అనేసుకొని ఇలా తిప్పాలి, గరిటె అయితే పెట్టకూడదు. అలాగే ధనియాల పొడి వేసేసుకుందాం. ఇప్పుడు 1 చెంచా ధనియాల పొడి వేస్తున్నానండి, 1 చెంచా గరం మసాలా అది వేసేసుకున్నాం కదండి. కొంచెం కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆపేసుకోవడమేనండి. సింపుల్గా అయిపోతుందండి చేపల పులుసు. చూడండి మొత్తం మసాలా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉంచుకొని మనం స్టవ్ ఆపేసుకుందాం. ఇవ్వండి ఇంక అయిపోయింది చేపల పులుసు. ఇంకా మనం స్టవ్ ఆపేసుకుందాం. ఒక్కసారి ఇలా గరిటె పెడుతున్నాం చూడండి. ఇంకోండి చూడండి ఎమ్మి చేపల పులుసు రెడీ అయిపోయింది. వైట్ రైస్లో కానీ రాగి సంగట్లో కానీ వేసుకొని తింటుంటే ఉంటుంది, చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం ఇలాగా మెంతికూర చేపల పులుసు చేశాను. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఇలా మెంతికూర చేపల పులుసు ఎలా ఉంటుంది అన్నది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. రాగి సంగట్లోకి అయితే ఇంకా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసేయండి.